ఏషియా కప్ 2025 కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరో నెల రోజులు యుఏఈ వేదికగా ఈ మెగా టోర్నీ షురూ కానుంది. సెప్టెంబర్ 9న అబుదాబి వేదికగా తొలి మ్యాచ్లో హాంకాంగ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడనున్నాయి. బీసీసీఐ సెలక్షన్ కమిటీ వచ్చే వారం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ టోర్నీ కోసం భారత జట్టులో టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ను చేర్చాలా వద్దా అని సెలెక్టర్లు తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. వెస్టిండీస్ తో జరగనున్న టెస్ట్ సిరీస్ ను దృష్టిలో ఉంచుకుని గిల్ కు విశ్రాంతి ఇవ్వాలని అజిత్ అగార్కర్ అండ్ కో భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఏషియా కప్ ముగిసిన 4 రోజులకే భారత్ వెస్టిండీస్ మధ్య 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఏషియా కప్ కు గిల్ కు విశ్రాంతి ఇచ్చి T20 వరల్డ్ కప్ 2026 లో అతన్ని ఆడించాలని సెలెక్టర్లు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా గిల్ వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ కు ముందు దులీప్ ట్రోఫీ 2025 లో ఆడనున్నాడు. నార్త్ జోన్ కెప్టెన్ గా శుభ్మన్ వ్యవహరించనున్నాడు. అయితే గిల్ ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో కెప్టెన్ గా వ్యక్తిగత ప్రదర్శనగా పరంగా కూడా ఆకట్టుకున్నాడు. 5 మ్యాచ్లో 75.40 సగటుతో 754 పరుగులు చేసి గిల్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచాడు. ఇక ఏషియా కప్ లో భారత్ తమ తొలి మ్యాచ్ లో సెప్టెంబర్ 10న దుబాయ్ వేదికగా యుఏఈతో తలపడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14న దాయాది పాకిస్తాన్ తో మెన్ ఇన్ బ్లూ అమీతుమీ తేల్చుకోనుంది.